నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాల గురించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అయితే సీఎం చంద్రబాబు భ్రమలో ఉన్నారా లేక జనాల్ని భ్రమలో ఉంచాలి అని అనుకుంటున్నారో తెలియదు. వైసీపీ పాలనంతా విధ్వంసమయం. తాము రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాము అని ఆయన పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఏ పాలకులైనా తమ ఏలుబడిలో అరాచకాలు జరుగుతున్నాయి అని అంగీకరించారు. కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకుంటూ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో తప్పుల్ని సరిదిద్దుకునే రాజకీయ వాతావరణం కనిపించడం లేదు. టీడీపీ అనుకూల పత్రికలే మారింది పాలనే తప్ప అరాచక విధానాలు కాదు అని కథనాలు రాయడం చర్చనీయాంశమైంది. ఇవాళ గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్న కథనం. నిన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దాదాగిరి గురించిన కథనం. అంతకుముందు కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టుపై బెదిరింపులు. 9 రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ సతీమణులు స్టార్ హోటళ్లలో ఏకంగా కార్యాలయాలు తీసుకొని సమాంతర అధికారాన్ని కొనసాగిస్తున్న వైనం. ఇవన్నీ చూస్తే దిగిపోయిన ప్రభుత్వ పాలనే బెటర్ అనే అభిప్రాయం కలిగిస్తోంది. ఇన్ని అరాచకాలు సాగుతూ ఉన్నా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలపై సీఎం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏ ఒక్కరూ మిగలరు అనే మాట వినిపిస్తోంది. మొట్టమొదట చంద్రబాబు తన కుమారుడు లోకేష్ పై చర్యల్ని మొదలుపెట్టి ఆ తర్వాతే తమ దగ్గరికి రావాలి అని పేరు చెప్పడానికి ఇష్టపడని కూటమి ప్రజాప్రతినిధులు అంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే ఆలోచనలో కూటమి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇసుక, గ్రావెల్, భూదందాలపై కూటమి ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఇతరత్రా ఆదాయ మార్గాలేవీ లేవు అంటున్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టాము అని ఆ సొమ్మంతా రాబట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎదుటి వాళ్లకు నీతులు చెబుతుంటారని, ఎవరికి ఎలా ఆదాయం వస్తుందో తమకు బాగా తెలుసు అని కూటమి నేతలు ఆఫ్ ది రికార్డుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాగైతే ప్రభుత్వంపై వ్యతిరేకత రాదా అనే ప్రశ్న వస్తుంది అని తెలుసు అని 5 ఏళ్లకోసారి ఏపీలో ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోందని, ఏం చేసినా సరే మార్పు తప్పదు అని అంటున్నారు. గతంలో జగన్ మంచి చేశారు అని, అయినా ఓడిపోలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాము సూపర్ 6 పథకాలు అలాగే ఇతరత్రా చేసే పరిస్థితి లేదు అని, గతంలో జగన్ నిబద్ధతతో అమలు చేసి ఘోరంగా ఓడిపోలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజాయితీ ఏ దశలోనూ ఏమీ లేదని కూటమి నేతలు ముక్తాయింపు ఇస్తున్నారు.